హలో సార్, నేను డాక్టర్ని. ఈ ప్రపంచంలో 1,000,000 మందిలో ఒక వ్యాధి నీకు వచ్చింది. నేను నీ కుటుంబ సభ్యుడిగా ఆ వ్యాధిని నేను నయం చేయలేను. మొత్తం మీరు నమ్ముకుంటున్న దేవుడే మిమ్మల్ని బాగు చేయాలి. ఇదిగో మీ సర్టిఫికేట్స్. దేవుడు దేవుడు నేను కూడా దేవుడు అంతటివాడినే. అలాగా వాళ్ళ దేవుడిని నమ్ముకోవద్దంటే నమ్ముకున్నా. చూసావా ఏ కర్మ పెట్టిందో? అమెరికా వాళ్ళ దేవుడిని నమ్ముకోవద్దంటే నమ్ముకున్నా. చూసావు కదా నీకే గతి పట్టిందో? ఇప్పటికైనా మారా, నువ్వు నాతో వచ్చాయి, నేను చూసుకుంటారా? ఆ దేవుడు నిజం కాదా? నువ్వు వచ్చారా? ఇప్పటికైనా మా జాతిలో మా కులంలో చేరరా, మా సంస్కారాలన్నీ నేర్చుకో. నువ్వు గొప్పవాడు అవుతావురా. ఈ దేవుళ్ళ ఉంటే ఎంత బతుకు బతికారా నువ్వు? ఎవడైనా నిన్ను గౌరవించారా? ఎప్పటికైనా రారా? కానీ చెబితే అబద్ధం అంటారు. నువ్వు ఇంకా మారమంటా? ఎప్పుడు దేవుడేనంటరా నీకు గొప్ప? ఏముందిరా నీకు ఆ దేవుడు? అమ్మా వీడి ఇంకా మారడమ్మా, వాడు చచ్చిపోయిండు అని చెప్పు, నేను చల్లని నీళ్ళు పోసుకొని సంతోషంగా వస్తా. ఇంకా ఉంటా? నువ్వు అసలు మారవరా, నాశనం అయిపోతావురా. అనుభవిస్తున్నాను. చుట్టంగా వచ్చి ఉండిపో, ఏదో ఒక రోజు ఖాళీ చేయవలసిందే. నేను చెప్తే వినరండి మీరు. ఎప్పుడు చూసినా దేవుడు 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 అంటానే ఉంటారు. ఇప్పుడు చూసారా మీకు ఎన్ని రోగాలు ఇచ్చాడు? నా పిచ్చే నాలో భక్తిని పెంచింది.
అవునా? అలా భక్తి పెంచే ఇలా గుడ్డి వ్యాధికి రోగం అయ్యావు. అన్నయ్య అన్నయ్య నీకెందుకన్నయ్య ఎంత కర్మ వచ్చింది అన్నయ్య? దారులు పోయే దానంకి దానం చేస్తా ఉండవు అన్నయ్య. అన్నయ్య అన్నయ్య దేవుని వదిలిపెట్ట ఉండు అన్నయ్య. నేను పోతున్నా పోనీ. బ్రతికితే క్రీస్తు, సావైతే మేలే. చూసారా, ఎదురింటి పుల్లమ్మ కూడా అన్నయ్యో అన్నయ్యో అంటూ వచ్చి ఎగతాళి చేసి వెళ్తుంది. మీరేమో మంచి వరి పంట వేసాడు దేవుడి సన్నిధి ద్వారా, అవతల వాళ్ళమేమో కలుపు మొక్క వాళ్ళు తీసివేశారు. నేను వెళ్ళిపోతున్నా, మీ దగ్గర ఉన్నది కూడా ఉన్నాను, అసలు ఉన్నట్టే ఉన్నాను, వెళ్ళిపోతున్నా. అన్ని ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించావు, ఇప్పుడు దేవుణ్ణి తిడుతున్నావు. అందరూ చేసిందే చేస్తున్నావు నువ్వు కూడా. యెహోవానే ఇచ్చును, యెహోవానే తీసుకొనును. దేవా, ఐదు వాళ్ళతో సీకొట్టించా, వారిని తరివేశా. ఇవన్నీ చేసింది ఎవరు? నేనే నేనే. ఇప్పుడైనా 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 నన్ను నమ్ముకో, నన్ను నమ్ముకో. బిడ్డలు పోయా, భార్య వెళ్ళిపోయా, బంధువులు బంధువులు చీకొట్టారు. ఆ యేసు వదిలిపెట్టు, ఆ యేసు వదిలిపెట్టు. ఇప్పుడైనా నన్ను నమ్ముకో. నువ్వు మారవారంట, నువ్వు మారవారు. ఇప్పుడుగా ఏం జరగలేదు, వచ్చే మాతో. ఇప్పటికే నాతో వచ్చేయరా, నా కుమారుల ఆస్తి మొత్తం నీకే ఇస్తారా? నన్ను చూడరా ఒకసారి, ఆ దేవుళ్ళో ఏముందిరా? నువ్వు నాతో వచ్చాయి. ఇదిగో మా సింహం, ఇదిగో రారా ఒకసారి, ఒక్కసారి వచ్చి మమ్మల్ని చూడరా. ఎన్ని కష్టాలు ఎందుకురా నీకు? ఎన్ని రోజులు పడతావురా నువ్వు ఆ కష్టం? ఎన్ని రోజులు మూలుగుతావురా నువ్వు? ఒక్కసారి రా, ఒక్కసారి చూడు, ఒక్కసారి చూడరా ఎలా గంతులేస్తుందో. చూస్తే కదా నీకు తెలిసేది. చూసావండి, ఇప్పుడైనా మారండి, ఇప్పుడన్నా మారండి, ఇప్పుడన్నా మారండి దేవుడి కోసం. రే రారా, నువ్వు రారా, దేవుణ్ణి వదిలిపెట్టి రారా. మా ఖ్యాతిలో, మా జాతిలో, మా భవిష్యత్ నిలబెట్టరా. ఎందుకు అలా పిరికి వాడిలా కూర్చున్నావు నువ్వు? ఏం చేయగలవురా నువ్వు? ఏం చేయలేవురా? ఇదిగో వాళ్ళందరూ చూసారండి, ఏమంటున్నారు అందరూ? ఇప్పుడైనా రానండి, మనం రానండి, నా కోసం రానండి. ఆ బాధను మర్చిపోరా, సంతోషం ఉందిరా ఇక్కడ. నువ్వు వచ్చేయరా, ఎందుకు నీకు ఆ కష్టం శ్రమలో? నువ్వు వచ్చేయి, నా ఆస్తిస్తారా. ఎందుకండి మనకి ఇంత కష్టాలు? వచ్చేయండి, రాండి, ఆ దేవుడి భక్తి మనకు వద్దండి, రాండి. బ్రతికితే క్రీస్తు, చావైతే మేలే. అమ్మా, ఇంకా మీ వాడు మారడు.
ఎంత చెప్పినా నా ఆస్తి అంత ఇస్తానన్నా కూడా మారడు. ఇక నీ ఇష్టం అమ్మా, నీ బ్రతుకులు సంతోషంగా బ్రతుకు, ఎక్కడికైనా వెళ్ళి అదిగో మా దేవుడు ఉన్నాడు, మాకు ఇబ్బంది లేకుండా చేస్తాడు, సంతోషంగా చూసుకుంటాడు. వీడు ఇప్పటికి కాదు, ఎన్ని జన్మలు వచ్చినా వీడు మారడు, వాడి బ్రతుకు అంతే ఉంటది. ఏమండి వాళ్ళు వెళ్ళిపోతున్నారండి, వాళ్ళ మాట విని వెళ్ళిపోతాం పదండి. ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటారు, ఏది ఇప్పుడు రాలేదా దేవుడు? మీరు ఇంక చచ్చినా నేను అసలు కొన్నాను, నేను వెళ్ళిపోతున్నాను. వస్తే నా ఎమ్మట రాండి, ఇంకంతే. బ్రతికితే క్రీస్తు కోసమే, చావైతే దేవుడు 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 అని వదిలిపెట్టుకోలేదు ఎందుకో? ఎంత జరిగినా కూడా దేవుడు దేవుడు అంటున్నాడు ఎందుకో? ఎంత జరిగినా కూడా దేవుడు దేవుడు అంటున్నాడే. ఆస్తి పోయినా, భార్య బిడ్డల పోయినా, ఎవరి పోయినా ఇంకా దేవుడు దేవుడు అంటావు ఎందుకయ్యా? భార్య దూషించలేదా? చచ్చిపోలేదా? రా నా దగ్గరికి రా. దేవా 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 నాకు సాయం చేయి, దేవా నాకు సాయం చేయి దేవా. ఈ ప్రాణం అందులో కలిసినను ఈ దేహం మట్టిలో విడవను ఉండలేనయ్యా. యేసయ్యా నాకు సాయం యేసయ్యా. నువ్వు మారవా? నువ్వు మారవా? మారు. ఆ దేవుడిని విడిచిపెట్టు. ఆ దేవుడిని విడిచిపెట్టట్లేదు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? నేను పర్మిషన్ తెచ్చుకున్నా, అయినా కానీ ఈయన వదార్థను వదిలిపెట్టట్లేదు. దేవుడు దేవుడు అంటున్నాడు. సాతానా, నీ టైం అయిపోతుంది. ఒక్కసారి ఒక్క నిమిషం నా దగ్గరికి రా, టైం లేదు, నా దగ్గరికి వచ్చేయి. ఏము నా దగ్గరికి వచ్చేయి, నా దగ్గరికి వచ్చేయి. ప్రభువా ఒక్క నిమిషం ప్రభువా ఒక్క నిమిషం. ఏవు ఇంకా నేను ఉండలేను.
ఇక నేను ఉండలేను బాబు, నేను ఉండలేను, నేను పోతున్నా, నేను అయిపోతున్నా. ప్రభు పేరిట అందరికీ వందనములు. అయ్యగారు చెన్నై గారిని తీసుకొచ్చారు అయ్యగారు. అయ్యో దేవా దేవా, నా కుమారుడిని మళ్ళీ పంపించావా దేవా? మహిమ ఘనత ప్రభావాలు నీకే చెంది ఉన్నాయి తండ్రి. అయ్యగారు అయ్యగారు అమ్మగారిని కూడా తీసుకొచ్చారు అయ్యగారు. నా భార్యని పంపించావా? సారీ మిస్టర్ ఏ, అక్కడెక్కడో తప్పు జరిగింది. యువర్ రీజాయినింగ్ సర్టిఫికేట్. ప్రభువా, పోయినవన్నీ మళ్ళీ ఇచ్చావు తండ్రి. నేనోడి పోనయా నువ్వు నాతో ఉండగా. యోగు, నేను ఇన్ని సంవత్సరాలు డాక్టర్లు చేసిన సైన్స్ డాక్టర్లు చూశాను, కానీ ఇలా ఈ కొత్త రకమైన దేవుడు డాక్టర్ నేను ఎప్పుడూ చూడలేదు. నీ రోగానికి దేవుడే మఠం వచ్చాడు, నిన్ను దేవుడే కాపాడాడు. ఇక నుంచి మీరు నమ్ముకునే దేవుడిని కూడా నేను నమ్ముకుంటాను. థ్యాంక్ యూ. నేనోడి పోనయా నువ్వు మాతో ఉండగా.